మస్జిదుల్లో అజాను జరుగుతున్న సమయం ఎలాంటిదో ధార్మిక పండితులు అల్హమ్దుల్లా గ్రహించారు. కానీ ఈరోజు సర్వసాధారణం మనం ఎవరైతే ఉన్నామో మస్జిదుల్లో అజాన్ జరుగుతున్నప్పుడు మాటల్లో ఉండటము, సెల్ ఫోన్లో ఉండటము, టీవీల్లో ఉండటము, ప్రయాణాలను కొనసాగించటము ఇది కాదు సోదరులారా. ఎందుకంటే అజాన్ జరుగుతున్నప్పుడు అజాన్కి బదులు చెప్పాలి. హదీసుల్లో వస్తుంది కూడాను, అజాన్కి మనస్ఫూర్తిగా జవాబు పలికే వ్యక్తి స్వర్గవాసి అని కూడా వస్తుంది. సరే, ఇన్షాల్లా వేరొక సందర్భంలో మీ ముందు ఆధారరీత్యా తీసుకొచ్చి పెట్టే ప్రయత్నాన్ని చేస్తాను. అయితే మదీనాలో మస్జిద్ నబవీలో షేక్ సులేమాన్ అర్-రుహీలి హఫిదహుల్లా వారు దర్శిస్తున్నారు, ప్రసంగం దర్శిస్తున్నారు. అయితే అలాంటి సమయంలో మదీనాలో అజాన్ ప్రారంభమైంది. షేక్ ఏం చేశారు? దర్స్ ఆపేశారు. అజాన్కి జవాబు ఇవ్వడం ప్రారంభించారు షేక్. అయితే షేక్ ప్రశ్నించబడ్డారు. అక్కడున్న పండితులు, అక్కడున్న వారు ప్రశ్నించారు షేక్ని. ఆయన ఏమన్నారు తెలుసా? దర్స్ కావాలంటే కాసేపటి తర్వాత మనం ఇవ్వచ్చు, దర్సు తర్వాత ఇవ్వబడుతుంది, తర్వాత ఇవ్వవచ్చు. కానీ అజాన్ అయిపోతే అజాన్కి జవాబు తర్వాత మనం ఇవ్వగలమా? లేదు కదా. అజాన్ జరుగుతున్నటువంటి ఆ యొక్క సమయం యొక్క విలువ చూడండి ఎలా ఉందో. చాలామంది ఏం చేస్తారు? బైక్ తోలుతూ వెళ్ళిపోతారు, సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. ఈ 2-3 నిమిషాలు అజాన్ ఏదైతే ఉందో అది అయిపోతుంది, కానీ చాలామంది జవాబు ఇవ్వలేరు. మరి ఈ యొక్క సంఘటన తెలుసుకుని మనం ఏం చేయాలి? ఎందుకంటే ఈరోజు ఉదాహరణకు అసర్ యొక్క అజాన్ ఇవ్వబడుతుంది. అసర్ యొక్క అజాన్ ఇవ్వబడుతున్నప్పుడు అజాన్కి మీరేం చేయాలి? జవాబు ఇవ్వాలి కదా. ఒకవేళ జవాబు ఇవ్వకపోతేనో ఈ అసర్ యొక్క అజాన్ అయిపోతుంది. మళ్ళీ మన జీవితంలో ఆ అసర్ యొక్క అజాన్ యొక్క సమయం తిరిగి వస్తుందా? రాదు సోదరులారా. అందుకే ఆ అజాన్కి జవాబు పలకటము పుణ్యప్రదమైన విషయము. మనస్ఫూర్తిగా అజాన్కి జవాబు చెప్పే వ్యక్తి స్వర్గవాసి అని కూడా అనబడింది. మరి ఇంత మహోన్నతమైన అజాన్ జరుగుతున్నప్పుడు మీరు మాటల్లో నిమగ్నం కావడము, సెల్ ఫోన్లో నిమగ్నం కావటము, ప్రయాణం ఉండిపోవడము, ఈ అజాన్ అయిపోతే తర్వాత మనం జవాబు ఇవ్వలేము కదా. అందుకే ఈ కాలాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి.